చూడండి అమ్మా, ఇప్పుడు నేను ఇది స్కిప్ అయిపోయింది, మళ్ళీ చెప్తున్నా. ఇక చింతకాయ చారు చేస్తున్నా. చింతకాయ చారు కోసము మనం తాలింపు వేసుకున్నాము. నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి పచ్చిమిర్చి వేసేసిన. ఇప్పుడు ఉల్లిగడ్డ, టమాటా, కలెమాకు, ఎల్లిపాయలు. ఓకేనా? ఇప్పుడు చేస్తున్నా. పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఎల్లిపాయలు వేసుకుందాం. చూడండి, పచ్చిమిరపకాయలు వేగినాయి. ఇగో ఎల్లిపాయలు కొంచెం నల్లగొట్టుకొని వేసిన. ఎల్లిపాయలు వేసిన తర్వాత కలెమాకు, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నా. కొంచెం మంచిగా వేగాలి. వేగుతున్నాయి చూడండి. ఇప్పుడు టమాటా వేసేస్తున్నా. టమాటా వేసి కొంచెం కలుపుకుందాం. చూడండి, టమాటా బాగా మగ్గొద్దు, అట్లనే ఉంటే బాగుంటుంది చార్లకి పీసులు. ఇప్పుడు పసుపు వేస్తున్నా. పసుపు వేసిన. ఇప్పుడు మనము ఈ రసం తీసి పోసేసుకుందాం. ఉడకబెట్టినాయి చింతకాయలు, ఉడకబెట్టి పెట్టిన. దీంట్లో నుంచి రసం తీద్దాం. రసం తీస్తే మంచిగా ఉంటుంది. బాగా విసుకాలి, చేతి నుంచి నలిపితేనే మంచిగా వస్తుంది. ఇది రవ్వ రవ్వ ఉంటుంది, మనం చారులో పడకుండా చూసుకోవాలి. రవ్వ రవ్వ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు తినేటప్పుడు విసుకొస్తుంది. అంత రవ్వ రవ్వ రాళ్ళలాగా అనిపిస్తుంది. చూడండి, ఇట్లా వడగట్టుకోవాలి. ఇట్లా వడగట్టుకుంటే ఏమి అందులో పడకుండా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఇప్పుడు పెద్ద మంట పెట్టిన. బాగుంటుంది చారు అయితే, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా, సీజన్ బట్టే ఉంటాయి ఏదైనా. ఇప్పుడు చింతకాయ సీజన్, బాగుంటుంది చారు, పచ్చళ్ళు చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా ఇట్లా అనుకోవాలి. అయిపోయింది పోసిన. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము, తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేసుకున్నాము. మంచిగా మరగాలి. ఇది మూత పెట్టేద్దాం. ఓకేనా? మూత పెట్టేసి మంచిగా మరుగుతుంది. చూడండి, పొంగుకు వస్తుంది కదా. ఇగో పొంగుకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లో శనగపిండి, ఇది శనగపిండి ఉంది కదా, ఇంట్లో మనం వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ వేసి కలుపుకొని మనము ఇంట్లో పోసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు అట్లనే మూత పెడుతున్నా. చూడమ్మా, మంచిగా మసులుతుంది కదా. ఇప్పుడు మనం ఇలా శనగపిండి పోసేసుకుందాం. ఓకేనా? శనగపిండి పోసేసిన. చూడండి, శనగపిండి పోసిన. ఇప్పుడు ఇలా మనము కలెమాకు, పచ్చిగా కలెమాకు వేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇక కొత్తిమీర కూడా వేస్తున్నా. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది, రసంలాగా. టమాటా చారు, మిరియాల చారు అది ఎట్లా ఉంటుందో కొంచెం డిఫరెంట్. ఇడ్లీలకు, అన్నంలకు చాలా బాగుంటుంది. ఇగో కొత్తిమీర, కలెమాకు వేసేసిన. ఇప్పుడు మూత పెట్టుకుందాము కొంచెం సేపు.
చూడండి మంచిగా పొంగొచ్చింది, చూసిరా? ఇట్లా బాగా మసలాలి మంచిగా. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చింతకాయలు కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. మనం అనేది రసాన్ని చెక్ చేసుకోవాలి. పులుపు ఉందా, తీయగా ఉందా, ఎట్లుంది, సాల్ట్ పడుతుందా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూస్తున్నా నేను అదే. అన్నీ సరిపోయినాయి, మంచిగా ఉంది. పులుపు కూడా ఎక్కువ ఏం లేవు, కాయలు కొన్ని కాయలు వేసిన కదా, దీనికి సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇంట్లో కొంచెం మెంతి పొడి వేద్దాం. మెంతి పొడి రసంలో అంటే చింతపండుకు సంబంధించింది ఏది వండినా కానీ మెంతి పొడి వేసినాం అనుకో, దానికి ఫ్లేవరు టేస్టు బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇగో వేసేసిన. ఓకేనా? నేను రెడీమేడ్కి తెచ్చుకున్నా మెంతి పొడి, ఇంట్లో కూడా మిక్సీ పట్టి పెట్టుకుంటా. ఇప్పుడైతే రెడీమేడ్ తెచ్చుకున్నా. చూడండి, మంచి ఫ్లేవరు, మంచి టేస్టు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా? చూడండి మసులుతుంది, చూడమ్మ ఎట్లా పొంగుతుంది, మస్తు పొంగుతుంది కదా. ఇట్లనే ఉంటుంది. మనము పిండి కూడా ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. చూడండి ఇట్లా సాంబార్ లాగా అనిపిస్తుంది మనకి. ఇడ్లీలకైతే సూపర్ ఉంటుంది ఇది. మనకు ఎప్పుడు దొరకవు చింతకాయలు కాబట్టి దొరికినప్పుడే మనం వాడుకోవాలి అవి. ఓకేనా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎట్లుందో చూడండి. ఓకేనా? నేనైతే చేసిన మంచిగా ఉంది అని అనుకుంటున్నా. టేస్ట్ నాకైతే బాగా నచ్చింది. ఇది చేసుకొని తిని చూసి ఎట్లుంది అనేది మాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్ అమ్మా.